హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి దసరా నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుంది ఈ చింతపండు పులిహోర. అమ్మవారికి రెండవ రోజున ఈ చింతపండు పులిహోరని నైవేద్యంగా నివేదిస్తారు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకోవాలి. సుమారుగా 1/2 కిలో అయితే ఉంటుంది రైస్. శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత 1.25 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసుకొని గెరిటతోటి మంచిగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టేసి స్టవ్ పైన హై ఫ్లేమ్లోనే ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. రైస్ అయితే ఉడికిపోతుంది. ఆలోపు చింతపండు అయితే నానబెట్టుకుందాము. ఒక బౌల్లోకి నిమ్మకాసిన చింతపండు తీసేసుకొని వేనీళ్ళు పోసుకోవాలి. వేనీళ్ళు పోసుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా నానిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చింతపండు చక్కగా నానిపోయింది కదా. చింతపండుని చేతితోనే బాగా కలుపుకొని స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇంకొక కడాయిలోకి అయితే వడగట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయద్దు. వాటర్ ఎక్కువ పడితే చింతపండు గుజ్జు రావడానికి టైం ఎక్కువ పడుతుంది. కడాయిని స్టవ్ పైన పెట్టేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఒక 8 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అలాగే ఈ చింతపండు గుజ్జు అనేది కూడా దగ్గర పడాలన్నమాట. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది పులిహోర పేస్ట్కి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేయాలి. ఆలోపు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది. వాటర్ క్వాంటిటీ కూడా సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే రైస్ వేసుకుందాము. ఇలా రైస్ వేసుకున్న తర్వాత చేసుకున్న చింతపండు ప్యూరీ ఉంది కదా, చింతపండు ప్యూరీ కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా గెరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిసేపు అయితే పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక 8 పచ్చిమిరపకాయ ముక్కలు, 10 జీడిపప్పులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి తాలింపు వేగాక ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వేపేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ అయితే ఆపేసేయాలి. చూడండి, తాలింపు అయితే వేగిపోయింది కదా. ఈ తాలింపుని రైస్లో వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్లో వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి గెరిటెతోటి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారాక చేయి పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటే రెండవ రోజు నవరాత్రులలో రెండవ రోజు నైవేద్యం ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నివేదించడమే. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చింతపండు పులిహోరని. మీరు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారికి రెండవ రోజున నైవేద్యం చింతపండు పులిహోర అయితే నివేదించి ఎలా వచ్చిందో కామెంట్లు అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.